హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడకైతే రావడం జరిగింది. ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగా ఎలాంటి ఏర్పాటు చేశారు, మనం ఏ విధంగా దర్శనం చేసుకోవచ్చు అనేటువంటిది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీరంతా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నటువంటిది కోరుట్ల నుంచి వచ్చేటువంటి ప్రధాన రహదారి. ఈ కోరుట్ల నుంచి వచ్చే వాళ్ళైతే ముందుగా అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్రకు చెందినటువంటి జిల్లాల వాళ్ళైతే ఈ వే నుంచి అయితే వస్తారు. ఇక్కడ నుంచి అయితే మనకు అంటే ఒక 3 కిలోమీటర్స్ లోపల మనకు దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ కామన్ అయితే ఏర్పాటు చేశారు. ఇదే మనం ఇందాక కొరుట్ల నుంచి వచ్చినటువంటి ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రేట్గా ఇలా వస్తే మనకి ఇక్కడ చౌరస్తా వస్తుంది. ఈ చౌరస్తా వద్ద రైట్ తీసుకుంటే అవుటర్ రింగ్ రోడ్. ఇది వేములవాడ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి అయితే మనము హైదరాబాదు, అటు సిరిసిల్ల అట్లా వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు, ఇదే మనకు మెయిన్ ఎంట్రన్స్ కమాన్. అయితే ఈ కమాన్ లోపలికి వెళ్తే మనకు గుడి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచే మనకు బైపాస్ రోడ్డు. ఇది బైపాస్, వేములవాడ బైపాస్ రోడ్ అన్నట్టు. అటు గుడి వైపు కాకుండా ఇటు నేరుగా అవతలకైతే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వచ్చిన వే అయితే ఇది. ఈ వే నుంచి అయితే ఇలా స్ట్రైట్గా ముందుకెళ్తే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ దగ్గర మనకు జనరల్ పార్కింగ్, అంటే కొండగట్ట రోడ్లో అయితే జనరల్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే విఐపి పార్కింగ్ కూడా ఇలా ముందుకు వెళ్తే మనకైతే వస్తుంది. సర్కిల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఇక్కడే మనకు ఓవరాల్గా ఈ శివరాత్రికి ఏ విధంగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటిది ఒక మ్యాప్ ద్వారానైతే వీళ్ళు ఇక్కడ మనకు కళ్ళ కనబడేటట్టు, అంటే ఎన్ని నుంచి ఎటు వెళ్ళాలి అని చెప్పేసి క్లుప్తంగా ఇక్కడ పెట్టేశారు. చూడొచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణకి 1 కిలోమీటర్ దూరం ఉందట. ఇక్కడ నుంచి ఇలా మనం ఎక్కడ ఉన్నామనేది మనం ఇక్కడైతే ఉన్నాము. ఈ నుంచి వెళ్ళి ఇట్లా ఎటు వెళ్ళొచ్చు అనేటువంటిది ఓవరాల్. ఇది మనకు ఈ వేకి ఇటు సైడ్ వెళ్తే కొండగట్టు ఏరియాకి అయితే వెళ్తుంది. జగిత్యాలు కొండగట్టు ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. అటు సైడ్ వెళ్తే మనకు కోరుట్ల, నిజామాబాద్ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది వివిఐపి అంటే విఐపి పార్కింగ్ ఏరియా. అంటే ఇది నేరుగా మనకైతే గుడి దగ్గరికే వెళ్తుంది. ఈ రూట్లో వెళ్తే మనకు మొత్తానికి సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు, ఆరో మార్క్స్ తోటి. అయితే ఇలా వెళ్తే మనకైతే వస్తుంది. ఇట్లా ఇటు సైడ్ వెళ్తే మనకు బద్దిపోచమ్మ టెంపుల్ వస్తుంది. ఇలా ముందుకు వెళ్తే పక్కనే మనకు ఇక్కడ దీని పక్కనే ఈ సర్కిల్లోనైతే మనకు పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది. రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడే ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి అయితే 2 వీలర్స్ని అలో చేస్తారు. ఇక్కడ నుంచి 4 వీలర్స్ని అయితే అసలు అలో చేయరు. 4 వీలర్స్ అనేటువంటి ఈ వైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. 2 వీలర్సే ఓన్లీ ఈ నుంచి అలో చేస్తారు. అంటే ఇది బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళేటువంటి రహదారి వే. ఇది బద్దిపోచమ్మకు వెళ్ళేటువంటి వే. ఇక్కడ నుంచి మనకు స్వామివారి టెంపుల్ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇదే బద్దిపోచమ్మ టెంపుల్. ఇక్కడ నుంచి నిత్యాన్న సత్రంకు మరియు పార్కింగ్కు, ఎంక్వైరీ ఆఫీస్కు, భీమేశ్వర ఆలయానికి అయితే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం వేములవాడ బస్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ వేములవాడ బస్టాండ్ దగ్గరికి నేనైతే కోరుట్ల నుంచి వచ్చాను, కానీ హైదరాబాద్ నుంచి మరియు
సిరిసిల్ల నుంచి, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏ విధంగా రావచ్చు అనేటువంటి నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ వే నుంచి అయితే మనకి ఈ వే నుంచి అయితే హైదరాబాద్ నుంచి, సిరిసిల్ల నుంచి వస్తారు. అలాగే ఈ వే నుంచి అయితే కరీంనగర్, వరంగల్ నుంచి అయితే వస్తారు. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళంతా నేరుగా ఇటు ముందుగా స్ట్రైట్కి వెళ్తే మనకది బ్రిడ్జ్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్డు, అంటే వేములవాడ ఈ టౌన్ తాకకుండా మనకైతే ఔటర్ రింగ్ ద్వారా అటు కోరుట్ల, నిజామాబాద్, మహారాష్ట్రకి అయితే వెళ్ళొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్తే సిరిసిల్లకు కూడా వెళ్ళొచ్చు. అలాగే స్ట్రేట్గా వెళ్తే మనకైతే స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే మనకు దేవస్థానం అనేది వస్తుంది. రండి ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం. దేవస్థానం దగ్గర మనకి ఎక్కడి నుంచి లైన్ పట్టాలి, ఎక్కడ మనము స్నానాలు ఆచరించాలి, ఎక్కడ మనకు లడ్డు కౌంటర్లు, మరియు ఎక్కడ మనకు ఏమేమి లభిస్తాయనేటువంటిది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరించడం జరుగుతుంది. కావున మీరంతా ఇది తప్పకుండా చూడండి. మీరు చూస్తే దీని ద్వారా మీరు దర్శనం అనేటువంటిది ఈజీగా చేసుకోవచ్చు. ఎవరి సహాయం లేకుండా అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు నేరుగా అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం ముందుకొచ్చి వెళ్తున్నాము. కాబట్టి చూడొచ్చు ఈ వేలోనైతే మనకు ఆల్రెడీ ప్రధాన దేవాలయం యొక్క గోపురం అయితే మనకు కనబడుతుంది. ఇదే ప్రధాన దేవాలయం యొక్క గోపురము. ఈ ప్రధాన దేవాలయం గోపురం నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనకైతే ఉచిత దర్శనము మరియు 100 రూపీస్ దర్శనం అయితే అక్కడ చెరువు కట్టకు సంబంధించినటువంటి ఆ చెరువు లోపలనైతే పార్కింగ్ ఏరియా పెట్టారు. ఆ పార్కింగ్ ఏరియా నుంచే మనకు ఈ దర్శనానికైతే అనుమతి అనేటువంటిది ఇస్తారు. అక్కడి నుంచి అంటే మనకు వేరే ఎక్కడి నుంచి దర్శనం అనేటువంటిది ఉండదు, అక్కడి నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఈ చెరువు కట్టకు దగ్గరకు వచ్చేస్తే మీకు దర్శనంకు ఈజీ అవుతుంది. ఇవి చూడండి, మనం ఇప్పుడు చెరువు కట్ట పైకి ఎక్కుతున్నాము. చెరువు లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. చెరువు లోపల ఇదంతా మనకు కనబడేదంతా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా లోపల కొన్ని సెక్టార్లుగా విభజించారు. అంటే ఏ సెక్టార్లో ఏ వాహనం, అంటే మనం ఏ వాహనం ఎక్కడ నిలుపుకున్నాం అనేటువంటిది ఈజీగా ఐడెంటిఫికేషన్ కావడానికి కోసం అయితే ఈ సెక్టార్లుగానైతే విభజించారు. చూడొచ్చు, ఇవన్నీ పార్కింగ్ కోసం అయితే కేటాయించింది. ఇలా మనము కంటిన్యూగా మనం ముందుకెళ్తే ఇక్కడే మనకు ఉచిత మరుగుదొడ్లు, వాష్రూమ్స్ వస్తాయి. ఈ వాష్రూమ్స్ దాటిన తర్వాత మనకైతే ఈ పార్కింగ్ ఏరియా పక్కనే మనకైతే ఈ దర్శనానికి వెళ్ళేటువంటి కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఉచిత దర్శనము, దాని పక్కన శీఘ్ర దర్శనం, అంటే 100 రూపాయల టికెట్ తీసుకుని అయితే మనం ఇక్కడ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. లైన్ పడితే మనమైతే ఈ జిగ్జాగ్ లైన్ల ద్వారానైతే ఈ చేరుకుంటూ అందులో తిరుగుతూ మనం ఆ కట్ట పైన ఉన్నటువంటి ఆ వేకే వెళ్ళొచ్చు. ఆ వే నుంచి అయితే నేరుగా గుడి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ మధ్యలో. అలాగే ఇక్కడ నుంచి కొద్దిగా మనం ముందుకెళ్తే ఈ ధర్మగుండము, అంటే మన కోనేరు అనేటువంటి స్నానం చేసేటువంటి కోనేరు అనేటువంటి వస్తుంది. ఈ కోనేరులకు వెళ్తే ఈ కోనేరులో స్నానం చేసి తర్వాత ఇక్కడ పక్కన ఈ కోనేరు పక్కనే మనకు కళ్యాణకట్ట, అంటే తల వెంట్రుకలు, తలనీలాలకు తీసేటువంటిది ప్లేస్ అయితే ఉంటుంది. ఇక ఇది చూడొచ్చు, మనకి ఇక్కడైతే పెద్ద అంటే భక్తులు ఇవాళ సాధారణంగా తక్కువ ఉన్నారు కాబట్టి తక్కువ మొత్తంలో భక్తులు ఇక్కడైతే స్నానాలు ఆచరిస్తున్నారు. మనమైతే ఈ ధర్మగుండం నుంచి బయటకు వెళ్తున్నాము. ఈ బయటకు పక్కనే దీని పక్కనే కళ్యాణకట్ట ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ పుట్టు వెంట్రుకలు, మొక్కులు సంబంధించినటువంటి ఈ తలనీలాలు అయితే తీస్తూ ఉంటారు. చూడొచ్చు, ఓవరాల్గా ఇదే మనకు కనిపించేదే ఈ తలనీలాలు తీసేటువంటి ప్లేసు. ఎప్పటి ప్లేస్లోనే దీన్ని అయితే ఇక్కడే ఉంచారు కాబట్టి ఏం చేంజ్ చేయలేదు. ఇదే మన ప్రధాన గోపురము. ఇక్కడి నుంచి అయితే మనకు వివిఐపీలని పాస్ ఉన్న వాళ్ళని అయితే ఎంట్రీ చేస్తారు. ఇది దానికి ఎదురుగా ఉన్నటువంటి సెల్ ఫోన్లు భద్రపరచుకునేటువంటి కౌంటరు.
మనం నేరుగా లోపలికి వెళ్ళినట్టయితే లోపల మనకు ఆ కోనేరు పక్కన ఉన్నటువంటి ప్లేస్ అంటే గతంలో మనకు ప్రసాదాలు ఇచ్చే లడ్డు కౌంటర్ వద్దనైతే కోడె మొక్కులు చెల్లించేటువంటి లైన్ అయితే ఉంటుంది. ఈ లైన్ ద్వారా కోడె మొక్కుకు మనం వెళ్ళి అందులోనే టికెట్ తీసుకుని దాని ద్వారానే మనము దర్శనానికి అయితే వెళ్ళవచ్చు, చూడొచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదాలు అయితే లడ్డు కౌంటర్ అయితే ఇక్కడ లేదు, ఎందుకంటే ఇది గుడి పక్కన అంటే మనం ఆ వేలో అంటే గుడి పక్కన నడుచుకుంటూ వెళ్ళేటువంటి వేలోనైతే లడ్డు ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడైతే మనకు లడ్డు ప్రసాదాలు ఇవ్వట్లేదు, గమనించండి.